చేసి ఇంకొక వ్యక్తి జనరల్ నుంచి ఇంకొక కేటగిరీ నుంచి ఓసీ వ్యక్తి పోటీ చేసినప్పుడు ఈ నలుగురు బీసీలు ఓట్ బ్యాంక్ బీసీలది ఎక్కువ ఉండవచ్చు, కానీ ఈ నలుగురు పోటీ చేయడం తోటి రేపు ఆ ఓసీ వ్యక్తినే గెలిచే 100% అవకాశాలు ఉంటాయి. కాబట్టి అండర్స్టాండింగ్ తోటి ఈ నలుగురిలో మాట్లాడుకొని మంచి వ్యక్తి ఎవరో అతన్ని సెలెక్ట్ చేస్తే ఈజీగా గెలవచ్చు. లేదు ఇక అలా కాకుంటే ప్రజలే ఈ నలుగురిలో ఎవరు మంచోడో ఒక్కరికే వేసి గెలిపియాలి. ఈ రకంగా చేస్తే రేపు బీసీ ఉద్యమానికి ఈ నాయకత్వం సర్పంచ్ కేటగిరీ సర్పంచ్ ప్రజాప్రతినిధిగా ఉంటాడు కాబట్టి కొంత బీసీ ఉద్యమానికి పనికొస్తాడు. అదేవిధంగా బీసీ ఉద్యమానికి పనికొచ్చే వ్యక్తిని గెలిపించాలి. ఏదో పేరుతోటి బీసీ కదా అని ఓటు వేసి గెలిపించుడు కాదు. బీసీ కార్యక్రమాల్లో బీసీ ఉద్యమాల్లో లేకుంటే బీసీలకు కావలసిన అభివృద్ధి కోసము ఇతడు కష్టపడుతున్నాడా, ఇంతకు ముందు ఇతడు ఏ రకంగా ఉండే, భవిష్యత్తులో ఇతడు పనికొస్తాడా, మంచోడా అని ఇవి అన్ని నిర్ణయాలు చేసుకొని అతనికి ఓటేయాలి తప్ప ఏదో బీసీ అనే పేరుతోటే కాదు. మంచి వ్యక్తి చెడు వ్యక్తులు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. కాబట్టి మంచోన్ని ఎన్నుకోవాలి. కాబట్టి ప్రజలు గమనించాలి. కేవలం బీసీ కాబట్టి ఓటేస్తుందా అని కాకుండా మంచోడై ఉండాలనే విషయం కూడా గమనించాలి. అదేవిధంగా నిన్న బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ ఏమైంది? నిన్న కవిత నిజాలు చెప్తే నోరు పారేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, నిజానికి నిజాలు చెప్తే బీఆర్ఎస్ నేతలు తనపై నోరు పారేసుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కామారెడ్డికి 1 ఎకరానికి నీళ్లు రాలేదని పేర్కొన్నారు. జనం బాటలో భాగంగా శుక్రవారం కామారెడ్డికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి ప్రాంతానికి ఉపయోగం లేదన్న. ప్యాకేజ్ 21-22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు వచ్చాయి తప్పితే ప్రజలకు మేలు శూన్యమేనన్నారు. ప్రాజెక్టు పనులను కొనసాగిస్తారా, ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా, ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కుట్ర చేసి తనను కుటుంబం పార్టీ నుంచి దూరం చేశారని, అయినా తెలంగాణ ప్రజల కోసం ధైర్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు. జాగృతి పోరాటాల కారణంగానే బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చిందని, అయితే అవి రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయన్నారు. ఆ తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్దే ఆగిపోయిందన్నారు. 42% రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి 42% రిజర్వేషన్ తేలిన తర్వాతనే ఎలక్షన్స్ నిర్వహించాలని నిన్న కవిత జాగృతి అధ్యక్షురాలు రైలు రోకో కార్యక్రమం చేసింది. అదేవిధంగా అదే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని నిన్న ఒక గ్రామంలో తీర్మానం చేసింది. నిరాశన తెలుపుతున్న ఎర్రవెల్లి గ్రామస్తులు, మా డిమాండ్లను ఎవరు పట్టించుకుంటలేరు. ఒక గ్రామంలోనే మొత్తము మా డిమాండ్లను ఎవరు పట్టించుకుంటలేరు. గోకారం రిజర్వేర్ ముంపు బాధితుల నిర్ణయం. గోకారం రిజర్వేర్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన తమకు ఏ పరిష్కారం చూపని ఎన్నికలను బహిష్కరిస్తామని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవెల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవెల్లి గ్రామం ముంపున గురవుతున్నందున రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు నిరసన తెలిపినా కనీసం స్పందించడం లేదని గ్రామస్తుల ఆవేదన చెంది వాళ్ళకి ఏం అర్థం కాక ఎవరు పట్టించుకుంటలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్లే మా ఊరి సమస్య కంటే ఈ ఎలక్షన్లు ముఖ్యం కాదని వాళ్ళందరూ కలిసి నిన్న తీర్మానం చేసి గ్రామ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా వారి సమస్యను వాళ్ళ ఊరు అంటే వాళ్ళ వర్షన్ ప్రకారం ఇంకా ఎకరము 1/2 ఎకరు కొందరికి భూములు ఉన్నాయి, కొంత సామర్థ్యాన్ని తగ్గిస్తే అక్కడ వాళ్ళు ఉండవచ్చు, లేకుంటే ఆ భూములు పోతాయి ఊరు కూడా. కాబట్టి వాళ్లకు నష్టం జరగకుండా కొంత సామర్థ్యాన్ని తగ్గిస్తే వాళ్లకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్లకు తగిన విధంగా న్యాయం చేయాలి ప్రభుత్వం స్పందించి. అదేవిధంగా మనువాదంపై జీవితాంతం పోరాడిన యోధుడు, నిన్న
రాష్ట్ర వ్యాప్తంగా